బ్రైడల్ సీజన్‌లోనే స్టార్టింగే మాకు ద్వారకా తిరుమల రావటం చాలా హ్యాపీగా అనిపించింది. అది జూలై 30థ్. సో, ఆ రోజైతే మేము ద్వారకా తిరుమల మేకప్‌కయితే స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వే వెళ్తూనే వాళ్ళ బ్రైడ్ సిస్టర్‌కి కాల్ చేసాం. నేను 7కి ప్లాన్ చేశానండి. అదే లేట్ అయిపోయింది. దాన్ని బట్టి చూద్దామండి. వచ్చాక డిసైడ్ చేద్దామండి. ఈ లోపు మీరు సో, ఫైనల్‌గా అయితే ద్వారకా తిరుమల చేరుకున్నాము. దర్శనానికెళ్ళి ఫస్ట్ అది చేసుకున్నాక మేకప్‌కెళ్దామని దర్శనానికి బయలుదేరిపోయాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అక్కడ మా ఫ్రెండ్ ఉండటం వలన దర్శనం అయితే మాకు చాలా జరిగింది. గర్భగుడిలో లోపలికెళ్ళి దర్శనం చేసుకున్నామన్నమాట. అది చాలా హ్యాపీ అనిపించింది. సో, ప్రసాదం తీసుకొని బయటకొచ్చేటప్పుడు చిన్న చినుకులతో స్టార్ట్ అయ్యాము. సో, కళ్యాణ మండపానికైతే ఆ చినుకులతోనే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఒక గెస్ట్ రూమ్ ఇచ్చారు. ఆ గెస్ట్ రూమ్‌లో మేమంతా సామానంతా సర్దుకుంటా ఉండి బ్రైడల్ కోసం వెయిట్ చేస్తున్నాము. బ్రైడల్ అయితే 6కి రావాల్సిన బ్రైడ్ కాస్త మాకు 8:30 దాకా అయింది. సో, హాఫ్ ఎన్ అవరే టైము. 1 అవర్ దాకా ఇచ్చారు అంతే. సో, మా సిచ్యువేషన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలా చేసాము, ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఎలా ట్యాకిల్ చేసాము అనేది కూడా మీకు పార్ట్ 2లో చెప్తాను. థ్యాంక్ యూ.